నిమో పాయింట్. ఇప్పుడు ఈ సముద్ర బిందువు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఈ నిమో పాయింట్ అంటే ఏమిటి? ఈ నిమో పాయింట్ అనేది భూమిపైన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అతి దూరమైన బిందువు. దీనిని 1992లో గణిత శాస్త్రవేత్త డ్రూ పల్మర్ కనుగొన్నారు. ఎవరు చేరలేని సముద్ర మధ్య బిందువు, అలాగే భూమి మీద ఎక్కడ అత్యంత ఒంటరి ప్రదేశం ఉందో తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ఆయన ప్రపంచంలోని ప్రధాన భూమి ప్రాంతాలు, కోస్టల్ లైన్స్ కోఆర్డినేట్లను, భౌగోళిక డేటాను సేకరించి ప్రతి ఒక్క పాయింట్ నుంచి సమీప భూమి బిందువుల దూరాలను లెక్కించారు. ఆ లెక్కల ప్రకారం ఏ సముద్రంలోని స్థానం అత్యంత దూరంగా ఉందో గుర్తించారు. అలా కనిపెట్టిన పాయింట్ ను ఆయన నిమో పాయింట్ అని పేరు పెట్టారు. ఇది సమీప భూమి నుంచి సుమారు 2688 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే నిమో పాయింట్ దగ్గరికి ఎవరు ఎప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఈ సముద్ర ప్రాంతం చాలా లోతైనది, అలలు భారీగా ఉండడంతో అంత సులభం కాదు. అలాగే ఇక్కడ ఎటువంటి గుర్తులు కూడా లేవు. సోషల్ మీడియాలో మనం కొన్ని వీడియోలు చూస్తే రెడ్ లేదా ఆరెంజ్ కలర్ డాట్లు చూపిస్తున్నారు కొంతమంది. కానీ ఇవన్నీ కేవలం మ్యాప్ లో ఆ బిందువును గుర్తించేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రమే. నిజానికి నిమో పాయింట్ వద్ద ఎలాంటి గుర్తులు ఉండవు. ఇక్కడ కేవలం నీరు, అలలు, గాలులు మాత్రమే ఉన్న సముద్రం ఉంటుంది. అంతేకాక నిమో పాయింట్ కు ఒక ప్రత్యేక సంబంధం కూడా ఉంది. ఇది స్పేస్ క్రాఫ్ట్ సెమెటరీ. అంతరిక్షంలో ఉన్న పాత ఉపగ్రహాలు, రాకెట్లు ఇక ఉపయోగంలో లేకపోతే భద్రత కోసం వీటిని కంట్రోల్డ్ వేలో పాయింట్ నిమోలోకి దింపుతారు. కాబట్టి ఎవరికీ ప్రమాదం ఉండదు. అంతేకాదు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఈ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే వారి అంతరిక్ష నౌకలు నిమో పాయింట్ పై ఎప్పుడూ దాటుతూ ఉంటాయి. అయితే ఈ నిమో పాయింట్ అనేది ఇప్పటి వరకు ఎవరు చేరలేని ఒంటరి సముద్రం మధ్య ప్రదేశం.